హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన చెన్నై తమిళనాడు ట్రిప్లో భాగంగా ఈరోజు పాండిచ్చేరి వచ్చేసాను. నేను ఇక్కడ ప్రస్తుతానికైతే రిసార్ట్లో రూమ్ తీసుకున్నాను. సిటీలోకి వెళ్ళి మీకు ఇప్పుడు వ్యూ అంతా చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో. ఈ రిసార్ట్స్ పక్కనే బీచ్ అనమాట. వ్యూ చాలా బాగుంది ఇక్కడ. ఇదంతా బీచ్, ఇంకా చూడండి పక్కనే రిసార్ట్ పక్కనే బీచ్. చూడడానికి చాలా అందంగా ఉంది ఇక్కడ. మీకు డ్రోన్ షాట్ వేసి వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే బీచ్కి వచ్చేసండి. ఇదే బీచ్, పాండిచేరి బీచ్, గాంధీ బీచ్ అంటే ఇది. బాగుంది, సిటీ అంతా బాగుంది. ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు అనమాట. ఫారినర్స్ అది ఎక్కువ వచ్చేసి ఉన్నారు. మరి కిందకి ఎలా ఉండదో చూడాలి ఒకసారి. బీచ్ చాలా పెద్దది. ఆ చివరి వరకు ఉంది. ఇక్కడ చివరి వరకు ఉంది, చాలా పెద్దది బీచ్ వచ్చి. చెన్నై తమిళనాడు పాండిచేరి బీచ్ అన్నది. సండే సండే రోజున కూడా బాగా ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ఇదేనండి మన గాంధీ బీచ్, మన గాంధీ గారు అనమాట. మధ్యలో స్టాచ్యూ ఉంది, మన గాంధీ గారి స్టాచ్యూ. ఆ చివర ఈ చివర మధ్యలో పెట్టారనమాట గాంధీ గారి స్టాచ్యూ. బాగుంది అంతనా. బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అంటే జనం పెద్దగా రాలేదు ఈరోజు. ఏంటి వీకెండ్ గదిలో ఉంది, అందుకే ఎవరు రాలేదు సాధారణంగా. ఇక్కడ ఏదో ఈవెంట్ జరిగింది, ఇప్పుడు మొత్తం అన్నీ ఇప్పేస్తున్నారు. అవి నైటే జరిగింది ఈవెంట్. చూడడానికైతే చాలా బాగుందండి ఇక్కడ. త్వరగా వచ్చండి, ఎవరన్నా రావాలనుకుంటే త్వరగా వచ్చండి. ఎలా ఉందంటే ఇక్కడ ఫారెన్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. అంతా ఫారెన్లో ఉన్నట్టుగా ఉంది. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూసుకుంటే బీచ్ కూడా చాలా పెద్దది. బాగుంది, చాలా బాగుంది. చూశారు కదా, అదంతా ఫారెన్లో ఎలా ఉంటుందో అలాగే సేమ్ అలాగే ఉంది అంతనా. బాగుందండి, చాలా బాగుంది. రెస్టారెంట్లు కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అది కర్రలు కట్టేశారు కదా, దాటి వెళ్ళడానికి లేదనమాట. ఆ దాటి అటుపక్కకి ఎలవలేదు. ఎలాగంటే ఏమైనా పర్మిషన్ అని తీసుకోవాలేమో తెలియదు మనకు. మరి ఇప్పుడైతే ఎలవలేదు. బాగుంది, చూడడానికి అయితే బాగుంది. అలా ఉండే కొద్దీ అలా జనం వస్తున్నారు.
అంటే అది మార్నింగ్ టైంలో కదా, ఇంకా అలా ఉండే కొద్దీ జనం అలా వస్తున్నారు, ఒక రోడ్ పెరుగుతుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. అన్ని రెస్టారెంట్లు కూడా పక్కనే ఉన్నాయి చూసుకుంటే. ఫ్రంట్ ఏదో టెంపుల్ ఉందంట, చూద్దాం. టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం ఒకసారి. ఇక్కడ అని అడిగితే లోపల టెంపుల్ ఉందన్నట్టుగా అన్నారు, స్ట్రీట్లోనే. వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసి చూడండి, మీరు కూడా చూడండి. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి, ఎంజాయ్ చేసేయండి. చూశారు కదా ఎలా ఉందో, అంతా బాగుంది. బీచ్ పక్కనే, అంతా బీచ్ పక్కనే. చూడండి, నీట్గా బాగుందన్నమాట, నీట్గా ఉంది అంతా. ఇప్పుడు లోపలికి, స్ట్రీట్ లోపలికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అక్కడ టెంపుల్ కూడా ఉందన్నారు, టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేసేద్దాం. లోపలికి అయితే వెళ్ళను, బయట నుంచి చూపిస్తాను టెంపుల్ అదిని. చూడండి, చూడండి బాబు ఎలా ఉందో. పసుపు కలర్ బిల్డింగ్ అంతనా బాగుంది. ఏదో జెండా ఎగురుతుంది పైన, ఏ జెండో నాకు తెలియదు. అది బాగుంది, పసుపు కలర్లో మొత్తం మంచి లుక్ ఎత్తుంది. ఇలా లోపలికి వెళ్తే స్ట్రీట్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్తే స్ట్రీట్ ఉంటుంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. టెంపుల్ కూడా అన్నీ చూద్దాం. పదండి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. బామ్మగారు సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో బామ్మగారు. మరి ఇక్కడ ఎక్కువగా స్ట్రీట్లో ఎక్కువ సైకిల్ వాడుతున్నారు ఫారినర్స్ అందరూ. అంటే దగ్గర దగ్గర ఉంటాయి కదా, అది తిరగడానికి ఏంటంటే సైకిల్ వాడతారనమాట. ఎక్కువ ఫారినర్స్ ఎక్కువ వాడతారు. వాళ్ళే ఎక్కువ ఉండేది స్ట్రీట్లో. అక్కడ ఏదో అందరూ లేని కట్టారు, మరి ఏంటో అర్థం కాలేదు అది. అదిగోనండి, మొత్తానికి గుడికి వచ్చేసాం. మరి గుడి లోపల ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే లోపల ఏం చూపించను, బయట చూపిస్తాను. లోపల చాలా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ రోజుకి తిరణాలే అనమాట, జాతర. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇక్కడ. ఏవేవో అవన్నీ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పువ్వులు ఏదో పట్టుకొస్తున్నారు, కల పువ్వులు పట్టుకొచ్చి ఏదో లోపల అన్నం పెట్టుకు పెడుతున్నారు అనమాట. అవి మరి ఏ గుడో నాకు తెలియదు, ఇది నాకే ఐడియా లేదు ఏ గుడో ఇది. చూడండి లోపల ఎలా ఉందో చూడండి, బాగుంది. అంత లైటింగ్తో అంతా కట్టేశారు, బాగుంది. ఇది గుడి కూడా పెద్దదే, స్టార్టింగ్ పెద్ద ఆర్చ్ ఉంది. చూడడానికి అది బాగుంది గుడి. 2 డోర్లు ఉన్నాయన్నమాట, ఆ పక్క ఒక డోరు, ఈ పక్క ఒక డోరు, ఈ పక్క ఒకటి, మొత్తం 3. లోపల మొత్తం లైటింగ్, ఫుల్ లైటింగ్ పెట్టేశారు, అంతా లైటింగ్. చూశారు కదా ఎలా ఉందో. ఏ గుడి అయితే నాకు తెలియదు, ఇది ఏ గుడో. ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్లో. చూశారు కదా, ఆ చివరి వరకు ఉందన్నమాట స్ట్రీట్ మొత్తం. ఇక్కడ క్యాప్లో మొత్తం అన్నీ అమ్ముతున్నారు. ఒక జాతర అనమాట, ఒక జాతర మన ఊళ్ళో ఎలా జరుగుతుందో అది జాతర. బాగుంది, చూడడానికి బాగుంది. ఇంకా చూపిస్తాను, ఇంకా ఉన్నాయి ఫ్రంట్, అన్నీ చూపిస్తాను మీకు. చూడండి, అదిగో క్యాప్లో ముగ్గులు వేసుకుంటారు చూసి, ఆ ముగ్గులకి ఫ్రేమ్లు అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అది తెలుసు కదా, ముగ్గులు వేస్తారు అవి. ఏవో కిచెన్లు అన్నీ ఉన్నాయి.
కొత్తగా ఉన్నాయి అనమాట, అన్నీ కొత్తగా ఉన్నాయి అన్నీ ఇక్కడ. ఏదో మన ఫారెన్లో ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ. బాగుంది, చూడడానికి బాగుంది. రండి, ఎవరన్నా ఉంటే త్వరగా వచ్చేయండి, అన్నీ చూడండి. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా బాగానే ఉంది. ఇంకా ఈ స్ట్రీట్లో వ్యూ చూపిస్తాను మీకు, వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను స్ట్రీట్లోని. గడ్డి ఏదో అమ్ముతున్నారు, దేనికో అది గుళ్ళోకి అనుకుంటాను, లేకపోతే ఇంటి ముందలా పెడతారు కదా అనుకుంటాను. అవి ధాన్యం ఉంటాయి కదా, ధాన్యం తెలిసి ఉంటుంది మీకు, ధాన్యం అదనమాట. ఇంకా ఈ ముందల కూడా జాతర జరుగుతుంది, ముందల చూపిస్తాను చూడండి. అది కూడా మొత్తం అంతనా ఏదో మనం థాయిలాండ్ వెళ్ళిపోయినట్టు ఉందన్నమాట ఇక్కడ. ఈ స్ట్రీట్ అంగా సెపరేట్ అనమాట, ఇది పాండిచ్చేరికి స్ట్రీట్ ఒక సెపరేట్. బాగుంది, చూడడానికి బాగుంది. చాలామంది వస్తున్నారు జనం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఫారినర్స్ ఇక్కడ ఉండిపోతారు అనమాట, అంటే ఇక్కడే ఇల్లులు కట్టుకుని ఇక్కడే ఉండిపోతూ ఉంటారు ఫారినర్స్ అందరూ. అందుకే ఎక్కువ మనకు ఫారినర్స్ కనిపెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్ట్రీట్ చూపిస్తాను నేను, చూడండి. చాలా బాగుంది, చూడండి ఒకసారి.